అందరికీ నమస్కారం అండి. మన ఎస్‌డిబి స్టడీ సర్కిల్‌కి స్వాగతం. మిత్రులు ఎవరైనా మన ఎస్‌డిబి స్టడీ సర్కిల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోనట్లయితే మిత్రులు సబ్‌స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్‌ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో ప్రిపేర్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పార్ట్ 2 అనేటువంటిది సరైన రీతిలో ఎండ్ కాలేదు. ఇక్కడ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ దేనికి సంబంధించిందనేది చూసుకున్నట్లయితే అది అసోసియేటెడ్ ఆఫ్ ఆటిజం కండిషన్స్‌కి మనకు ఆటిజం డిజబిలిటీకి మనము దాన్ని అసోసియేట్ కండిషన్‌గా మనకు ఏడీడీ ఆర్ ఏడీహెచ్‌డీ అనేది ఉంటది. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ మనం దాదాపుగా అందరికి చూస్తాము. దాదాపుగా మనల్ని చూసుకున్నా గూడా మనకు అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అనేటువంటిది ఉంటది. అంటే ఒక దాని మీద సరైనటువంటి ఏకాగ్రత లేకపోవడం వల్ల ఏదైనా ఒక పనిని నిర్వర్తించినప్పుడు మనకు అటెన్షన్ అనే స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. దాన్ని మనము ఒక రకంగా మనం గూడా చాలా మంది అటెన్షన్ డెఫిసిట్‌గా ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి డిజబిలిటీ క్రైటీరియా‌లోకి వచ్చేసరికి మనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే ఏదైతే పనిని ఏదైతే అభ్యసనం మీద లేకపోతే ఏదైనా ఒక యాక్టివిటీ మీద నిమగ్నమైనటువంటి పిల్లవాడు దాని మీద కేంద్రీకృతం గాకుండా, చేయవలసిన పని చేయకుండా దాన్ని డిస్ట్రాక్షన్ జేసుకుంటూ, తన ప్రవర్తనలో విపరీతమైన మార్పులు, ఇతరులను కొట్టడం గానీ, అరవడం గానీ, తనను తాను గాయపరుచుకోవడం లాంటివి గానీ చేయడం, బిగ్గరగా అరవడం, ఏడవడం గానీ, సందర్భోచితంగా సందర్భం లేకుండా నవ్వడం గానీ, విపరీతమైనటువంటి యాక్షన్స్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. అది హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. దీనివల్ల తను ఎటువంటి అభ్యసనాన్ని నిర్వర్తించకుండా ఒక మినిట్ కూడా దాని మీద కేంద్రీకృతం గాకుండా ఉండడం వల్ల తన యొక్క అభ్యసనానికి ఇది పూర్తిగా అడ్డంకులు కొలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటిజం తగ్గియడానికి మనకు చాలా మంది మెడికేషన్స్ అవి ఇవి యూజ్ చేస్తా అంటారు గానీ, ఆ మెడికేషన్స్ ఆటిజం తగ్గడానికి కాదు. ఆటిజం వల్ల విద్యార్థికి వచ్చే విపరీతమైనటువంటి ప్రవర్తనలను కొద్దిగా తగ్గియడానికి వాటిని యూజ్ చేస్తారు. వాటిని తగ్గియడం వల్ల ఆ ప్రవర్తనలు అనేటువంటిది ఆడ్ బిహేవియర్స్ అనేటువంటిది కొన్ని తగ్గడం వల్ల మనం థెరపెటిక్స్ ఏదైతే స్పెషల్ ఎడ్యుకేటర్ గాని, టీచర్ గాని, థెరపెటిక్స్ గాని వాళ్ళు ఏదైనా యాక్టివిటీని చేయడం ద్వారా ఆ విద్యార్థి అక్కడ ఒక 40 నిమిషాలు కేంద్రీకృతంగా క ఉండడం వల్ల తను ఏదైనా ఒక యాక్టివిటీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యార్థి అభ్యాసాన్ని కొనసాగించడానికి మెడికేషన్స్ యూజ్ చేస్తే తప్పితే ఒక మెడికేషన్ యూజ్ చేయడం వల్ల తన ఆటిజం పూర్తిగా నయమైపోతదనే ప్రకటనలు గూడా ఇక్కడ అర్ధరహితం అనేటువంటి విషయాన్ని ఒక స్పెషల్ ఎడ్యుకేటర్‌గా మనం అందరూ గమనించుకోవాలి. ఇక్కడ 125థ్ క్వెషన్ వచ్చేసరికి ఒక విద్యార్థి తరగతి గదిలో అగ్రహపూర్వత ప్రవర్తన చూపిస్తే ఇక్కడనే మళ్ళీ అగ్రెసివ్ బిహేవియర్. ఇప్పుడు ఎక్కడనే ఉన్నాడు. మనకు ఎవరైతే ఏడీహెచ్‌డీ బిహేవియర్ కండిషన్స్ 124థ్ క్వెషన్స్‌లో ఏదైతే ఏడీహెచ్‌డీ పిల్లగాడు ఉన్నాడో, ఇక 125థ్‌కి వచ్చేసరికి మనకు ఆ ఏడీహెచ్‌డీ పిల్లగాడు అగ్రెసివ్ బిహేవియర్‌ని పాటన చేస్తే, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్‌గా, ఒక టీచర్‌గా మన యొక్క ప్రథమ ఏంటిది ఉపాధ్యాయుడు ప్రథమ కర్తవ్యం ఏంటిది అనే విషయాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే, తనను శిక్షించడమా, కొట్టడమా, గట్టిగా అరిసి సైలెంట్‌గా ఒక దగ్గర గట్టిగా కొట్టడమా, శిక్షించడమా, లేకపోతే విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు చేరవేయడమా, బడి నుంచి బహిష్కరించడమా, ఒక్కడినే వేరుగా కొంత సమయం కూర్చోబెట్టాలి అనేది చూసుకున్నట్లయితే విద్యార్థిని మనం శిక్షించమండి. ఏ పిల్లవాడిని కూడా కొట్టకూడదు అనే విషయం మనకందరికి తెలుసు. విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు చేరవేసే కంటే ముందే ఉపాధ్యాయుడు తరగతి గదిలో కొన్ని స్టెప్స్ అనేటువంటిది చేయాల్సిన సందర్భం ఉంటుంది. తర్వాత బడి నుంచి బహిష్కరించడం అనేది అది చట్టం ప్రకారం అది నిషిద్ధం అనేటువంటిది ప్రతి పిల్లవాడికి బడి యాక్సెస్‌గా ఉండాలి తప్పితే సెగ్రిగేట్ చేయకూడదు. ఇంక్లూజివ్ సెటప్‌లో మనం ఉన్నాం కాబట్టి ఏ విద్యార్థిని మనము బహిష్కరించము అనే విషయాన్ని ఇక్కడ గమనించుకున్నట్లయితే ఆప్షన్ మనము ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేయాలి ఆడ్ బిహేవియర్ ఆర్ అగ్రెసివ్ బిహేవియర్ ఉంటే ఒక 5, 10 మినిట్స్ రిలాక్సేషన్ పీరియడ్ వరకు ఆ పిల్లవాడిని అక్కడి నుంచి అదే క్లాస్ రూమ్‌లో గాని ఒక వేరే ప్లేస్‌కి మార్చడం అనేటువంటి విషయం ఇక్కడ గమనించుకోవాలి. ఒక్కడినే వేరుగా కొంత సమయం కూర్చోబెట్టడం అనేటువంటిది చేసుకుంటూ, ఆ కూర్చున్న సమయంలో కూడా తనకు నచ్చినటువంటి ఏదైతే నచ్చిన విషయం ఉంటదో దానికి సంబంధించిన యాక్టివిటీస్ గాని ఇవ్వడం వల్ల తను కొద్దిగా బిహేవియర్ అనేటువంటిది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియేట్ స్టెప్ అనేటువంటిది ప్రైమరీ స్టెప్ అనేటువంటిది ఇమ్మీడియేట్‌గా ఒక తనకు వేరే ప్లేస్‌లో అక్కడున్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మార్చి కూర్చోబెట్టడం. సెకండ్ స్టెప్ ఏంటిదంటే, ఈ పిల్లవాని యొక్క ప్రవర్తన గురించి చేసిన పని గురించి మనకు ప్రధానోపాధ్యాయుని కూడా చేరవేయడం అనేది అది సెకండరీ స్టెప్‌గా గమనించాలి. ప్రధానోపాధ్యాయునిది ఇక్కడ ప్రైమరీ కాదు. మనకు తక్షణం చేయాల్సింది అన్నాడు కాబట్టి ఏంటిది మనకు ఒకడినే వేరుగా కొంత సమయం కూర్చోబెట్టడం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. 126 వచ్చేసరికి రైలింగ్‌తో కూడిన ర్యాంపులు పాఠశాలలో ఈ పిల్లలకు అవసరం. ర్యాంప్ విత్ రైలింగ్ ఈస్ నీడెడ్ ఇన్ స్కూల్స్ ఫర్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపైర్‌మెంట్, ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, లెర్నింగ్ డిజబిలిటీ. మనకి ఏంటిది
ర్యాంప్ అనేది ఏంటిది? ఒకటి పట్టుకొని ఆహ్, పైకి స్కూల్‌కి స్టెప్స్ ఎక్కడానికి గాని, లేకపోతే రు ఇంకా ర్యాంప్స్ మనకు ఒక స్కూల్స్‌లో గాకుండా హాస్పిటల్స్‌లో గాని, ఎక్కడైనా గాని ఎందుకుంటవి ఇవి? అక్కడ ఉన్నటువంటి పాఠశాల వాతావరణం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆ పాఠశాల వాతావరణం పిల్లలకి యాక్సెసిబుల్‌గా ఉంచుకుంటూ బారియర్ ఫ్రీ ఎన్వైర్న్‌మెంట్‌కి అలవాటు పడే విధంగా ఉండాలి. ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ఉండాలి. ఎందుకంటే పిల్లవాళ్ళు స్టెప్స్ ఎక్కలేరు. స్టెప్స్ ఎక్కలేని పిల్లలకు అంటే స్టెప్స్ ఎక్కతే తూలే పిల్లలకు ఏంటిది స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు పట్టుకోవడానికి ఏదైనా రైలింగ్ అండ్ ర్యాంప్ లేకపోతే ఒక స్టెప్స్ ఎక్కలేని పిల్లలకు ర్యాంప్ ఉంటది. ర్యాంప్ ఉన్నప్పుడు కూడా దానికి ఖచ్చితంగా ఏముండాలి? ఓన్లీ ర్యాంప్ ఉంటే పిల్లలు అటు సైడ్ పడిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి దానికి రైలింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటది. స్టెప్స్‌కి అయినా కూడా ఆహ్, ర ర్యాంప్‌కి అయినా కూడా మనకు రైలింగ్ అనేటువంటిది ఉంటది. ఇప్పుడు ప్రతి స్కూల్ కూడా ర్యాంప్ అండ్ రైలింగ్ అనేది ఉంటది. ఖచ్చితంగా మ్యాండేటరీ అనేది చేయడం జరిగింది కాబట్టి ఏ పాఠశాలలో చూసుకున్నా ఒక ర్యాంప్ అండ్ విత్ రైలింగ్ ఉండాల్సిందే. కొన్ని స్కూళ్ళలో రైలింగ్ లేదు కానీ ర్యాంప్స్ అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి రైలింగ్ ఎవరికి అవసరం ఉంటదంటే మనకు ఇక్కడ వినికిడి లోపం, ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, అభ్యాస సమస్యలు చూసుకున్నట్లయితే మనకు చలన వైకల్యం ఎవరికి ఉంటదో వారికి అది ఉపయోగపడుతది. అంటే మోటార్ డెఫిషియన్సీ క చ అంటే ఒక ఒక మొబిలిటీలో మొబిలిటీలో లోపం ఉన్నట్టయితే మొబిలిటీలో ఇబ్బందులు గురైతే ఆ డిజబిలిటీకి మనకు ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మొబిలిటీకి ఆహ్, ఇబ్బందులు ఎవరికుంటది మనకు అంటే మొబిలిటీ అనేటిది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారడం అనేటువంటిది అంటే చలన వైకల్యం సంబంధించిన అసోసియేట్ కండిషన్ చలన వైకల్యం లోకోమోటర్ కండిషన్స్ ఎవరికుంటాయంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సెరెబ్రల్ పాలిసీకి మనకు చ ఉంటాయనే విషయం చూసుకోవచ్చు. సెరెబ్రల్ పాలిసీ మనకు రైట్ ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకు మోటార్ డెఫిషియన్సీ, సెరెబ్రల్ పాలిసీలో కూడా మనకు ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ ఇస్తే మనకు సెరెబ్రల్ పాలిసీ పెట్టినా, లోకోమోటర్ పెట్టినా 2 ఆప్షన్స్ కరెక్టే ఉంటది. ఇక్కడ అందుకనే ఇచ్చిండు. మోటార్ డెఫిషియన్సీ ఉన్న వారికి మాత్రమే మనకు రైలింగ్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఆర్థోపెడిక్ ఇంపైర్మెంట్ ఆర్ లోకోమోటర్ డిజబిలిటీ ఇయ్యకుండా సెరెబ్రల్ పాలిసీ ఇచ్చారు. సెరెబ్రల్ పాలిసీ పిల్లలకు కూడా లోకోమోటర్ డిజబిలిటీ లాగానే మనకు మూవ్‌మెంట్ ఏంటి మొబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, వారికి రైలింగ్ అనేటువంటిది అవసరం ఉంటది అనేటువంటి ఇక్కడ విషయాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ పీర్ టీచింగ్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ మెథడ్ ఫర్ చిల్డ్రన్ విత్ పీర్ టీచింగ్ ఎవరికి అవసరం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమవయస్కుల బోధన అనేటువంటిది ఈ ఈ పిల్లలకు విజయవంతమైన పద్ధతుల్లో ఒకటిగా హీమోఫీలియా, ఆటిజం అండ్ డెఫ్, డిస్లెక్సియా. సమవయస్కుల బోధన అనేది ఎవరికి ఇందులో అంటే చూసుకున్నట్టయితే మనకు హీమోఫీలియా అనేటువంటిది ఏంటిది మనకు హీమోఫీలియా అదొక బ్లడ్ డిజార్డర్‌కి సంబంధించింది. ఆటిజం అండ్ డిస్లెక్సియా కాగ్నిషన్ సంబంధించింది. డెఫ్ అనేది మరి హియరింగ్ ఇంపైర్‌మెంట్‌గా చూసుకున్నట్లయితే. మనకు పీర్ ట్యూటరింగ్ లేదా పీర్ టీచింగ్ అనేటువంటిది పిల్లల్లో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం గాని, ఒక ఒక గ్రూప్ చేసుకుంటే ఒక క్లాస్ రూమ్‌లో ఉన్నటువంటి పిల్లలు ఒక 30 మెంబర్స్ ఉంటే, ఒక 5 గ్రూప్ చేసినా పర్ గ్రూప్ 6 మెంబర్స్ వచ్చినా, ఆ 6 మెంబర్స్‌కి డిఫరెంట్ ఒకళ్ళకి బాగా చదివే విద్యార్థిని, కొంత మీడియం చదివే విద్యార్థిని అలా కొద్దిగా క్లబ్ చేస్తామో, ఆ క్లబ్ చేయడం వల్ల ఏమైతది ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. ఎక్కువ కొద్దిగా ఎక్కువ చదివే విద్యార్థి ఆహ్ తనకంటే తక్కువ చదివే విద్యార్థులకు కూడా ఇన్‌పుట్స్ ఇచ్చి వారికి వారు డెవలప్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఒకరు చెప్పడం ద్వారా కూడా ఆ విద్యార్థి ఇంకా నిష్ణాతులయ్యే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్‌లో. దా దానివల్ల పీర్ టీచింగ్ కూడా ఉపాధ్యాయుని కంటే కొంత పిల్లలు కూడా నేర్చుకునే స్వభావాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. ఇమిటేషన్ స్కిల్స్ ఎక్కువుంటాయి. సోషల్ స్కిల్స్ కూడా పిల్లలకి ఒకళ్ళకొకళ్ళకి డెవలప్‌మెంట్ అవుతది కాబట్టి, ఇది మనకు ఈ స్కిల్స్ అన్నీ కూడా డెవలప్‌మెంట్ కావాలంటే ఇయన్నీ ల్యాక్ ఆఫ్ ఎక్కడ ఉంటాయంటే మన ఆటిజంలో ఉంటాయి కాబట్టి, ఈ పీర్ ట్రీటింగ్ వల్ల ఆటిజం పిల్లలకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే ఇంక్లూజివ్ సెటప్‌లో నార్మల్ ఉన్న విద్యార్థికి, ఆటిజం ఉన్న విద్యార్థిని చేయడం ద్వారా ఆటిజం ఉన్నటువంటి స్టూడెంటు చ ఏంటిది మనకు ఆ విద్యార్థి నుంచి చూసి నేర్చుకునే విధంగా, లేకపోతే ఆ విద్యార్థి ఎలా చేస్తున్నాడో దాన్ని బిహేవియర్‌ని ఆహ్, ఆ బిహేవియర్‌ని ఏం చేస్తాడు అడాప్ట్ చేసుకునే విధంగా ఈ విద్యార్థి స్వభావాన్ని కలుగుతాడు అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే, మన ఆటిజంగా ఇక్కడ ఇక్కడ మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి 4 అడుగుల 10 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువ ఎత్తు. ఇది డైరెక్ట్ డెఫినిషన్ అండి. ఏంటిది మనకు ఒక డిజబిలిటీ యొక్క డెఫినిషన్స్‌ని మనం ఏమంటాము 4 ఫీట్ 10 ఇంచెస్ ఆర్ లెస్ హైట్ ఉంటే వారిని ఏమంటాము ఇక్కడ మనము డ్వార్ఫ్ అంటాము. డ్వార్ఫ్ అంటే మరగుజ్జులు అంటాము. ఇది ఆర్‌పిడబ్ల్యూటీ 2016 ప్రకారం మనకు ఈ 21 టైప్ ఆఫ్ డిజబిలిటీలో డ్వార్ఫిజంని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మనకు 4 ఫీట్ 10 ఇంచెస్‌ని మనము డ్వార్ఫిజం అంటాము. దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకున్నట్లయితే మనకు ఇది 'జబర్దస్త్‌లో' గాని మనకు ఇంకా 'మాటీ' ప్రోగ్రామ్‌లో గాని ఒక పర్సన్ మనకు రావడం జరుగుతుంది. తను డ్వార్ఫిజంగా మనము ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు.
బహుళ వైకల్యాలు అంటే ఏంటిది? మల్టిపుల్ డిజబిలిటీ మీన్స్ మోర్ థాన్ 4 డిజబిలిటీస్, మోర్ థాన్ 3 డిజబిలిటీస్, మోర్ థాన్ 2 మోర్ థాన్ 2 డిజబిలిటీస్, మోర్ థాన్ 1 డిజబిలిటీ. ఇక్కడ ఒకటి చూడసుకో, అందరి ఆన్సర్ ఈజీగా పెట్టగలుగుతారు. కానీ ఈ ఈ ఆప్షన్ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో తప్పు పెట్టే అవకాశం కూడా చాలా మంది చేస్తారు. దాదాపు 30% పీపుల్ దీన్ని తప్పుగా పెట్టే ఆస్కారం కూడా ఉంటది. ఎందుకుంటదంటే మనకేంటిది మల్టిపుల్ డిజబిలిటీ డెఫినిషన్ ఏంటిది మనకు 2 లేదా అంతకన్నా ఎక్కువుంటాయి. ఓకేనా? 2 లేదా అంతకంటే ఎక్కువుంటే దాన్ని మల్టిపుల్ డిజబిలిటీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఎట్లాగో 4 కంటే ఎక్కువ, 3 కంటే ఎక్కువ ఎట్లాగో అది పెట్టరు. 1, 2 అనేది తీసేస్తారు. 3, 4లో ఏదో ఒక ఆన్సర్ పెట్టిన క్రమంలో ఇక్కడ ఏమున్నది? మోర్ థాన్ 2 డిజబిలిటీస్, 2 కంటే ఎక్కువ వైకల్యాలు, 1 కంటే ఎక్కువ వైకల్యాలు. అంటే ఇక్కడ మనం ఏమన్నది 2 ఆర్ మోర్ డిజబిలిటీస్ అంటాం కాబట్టి, మనం 2 ఆర్ మోర్ డిజబిలిటీ అనుకుంటాం కానీ అక్కడ వేరే 2 కంటే ఎక్కువ కాబట్టి 2 కంటే ఎక్కువ పెట్టేస్తారు. చాలా మంది అలానే చేస్తారు. కానీ మనకు డెఫినిషన్ ఏంటిది? 2 లేదా అంతకంటే ఎక్కువ. అంటే 2 ఉన్నా కూడా మల్టిపుల్ డిజబిలిటీ అయితారు కాబట్టి 1 కంటే ఎక్కువ వైకల్యాలు. 1 కంటే ఎక్కువ అంటే ఎంత? 2. ఇక్కడ 2 కంటే ఎక్కువ అంటే 3 కదా! థర్డ్ ఆప్షన్ చూసుకోండి. 2 కంటే ఎక్కువ వైకల్యం అంటే ఎంత ఆన్సర్? 3 డిజబిలిటీస్ ఉండాలన్నట్టు దాని అర్థం. ఫోర్త్ ఆప్షన్ ఏంటిది? 1 కంటే ఎక్కువ వైకల్యాలు అంటే ఏంటిది? 2 అన్నట్టు అర్థం. అంటే 2 ఉన్నా కూడా అది మల్టిపుల్ డిజబిలిటీ అవుతది కాబట్టి ఇక్కడ 2 కంటే ఎక్కువ వైకల్యాలు అంటే మనం 2 అంతకంటే ఎక్కువని చదువుతాం. 2 లేదా అంతకంటే ఎక్కువ అని డెఫినిషన్ చదువుతాము. 2 కంటే ఎక్కువని చదవము అనే విషయం చూసుకున్నట్లయితే 1 కంటే ఎక్కువ అంటే అది 2 కాబట్టి 2 ఉన్నా కూడా అది మల్టిపుల్ డిజబిలిటీ కాబట్టి మన ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్‌గా పెట్టుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇక్కడ అమూర్త భావనలను ఈ పిల్లలకు బోధించడం చాలా కష్టం. ఏంటిది? అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఆర్ డిఫికల్టీ టు టీచ్ విత్ ఏంటిది? హియరింగ్ ఇంపైర్‌మెంట్, సెరెబ్రల్ పాలిసీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, విజువల్ ఇంపైర్‌మెంట్. ఏంటిది? అమూర్త భావన ఊహించుకోవడం అనేటువంటిది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'తాజ్‌మహల్' అలా ఉంటది ఊహించుకోండి ఆహ్, అన్నప్పుడు అక్కడ ఏర్పడేటువంటి ఏదైనా విషయాన్ని గనక మనం అక్కడ ఊహించుకోమన్నప్పుడు 'తాజ్‌మహల్' గురించి మాట్లాడినప్పుడు అది ఊహించుకోమన్నప్పుడు ఎవరికి ఆ ఊహ అనేది ఇబ్బందిగా కలిగి ఉంటదనే విషయం చూసుకున్నట్టయితే మనకు దృష్టిలోపం ఉన్న పిల్లలకి అమూర్త భావనలు బోధించడం అనేటువంటిది ఇక్కడ కష్టంగా ఉంటదనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సారీ, ఇందులో మనం ఒకటి ఆప్షన్ మనకు సరిగ్గా చూడలేదు. నేను అది లెర్నింగ్ డిజబిలిటీ అనుకున్నాను. హియరింగ్ ఇంపైర్‌మెంట్ ఆర్ సెరెబ్రల్ పాలిసీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, విజువల్ ఇంపైర్‌మెంట్ ఉన్నాయి గదా! మనకి ఇందులో అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అంటే ఏంటిది? అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ దేని మీద అంటే అది మనకు కాగ్నిషన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ అంటే మనం ఊహించుకోవాలి. ఊహించుకోవాలంటే మన యొక్క కాగ్నిషన్ అనే ఏరియాలో అది పర్సెప్షన్ ఆర్ కాగ్నిషన్ ఏరియాలో ఆ డొమైన్‌లో అది ఎఫెక్టివ్‌నెస్ అనేటువంటిది ఉంటది. మరి ఆ ఎఫెక్టివ్‌నెస్ ఇక్కడ ఏ డిజబిలిటీకి తక్కువ లోపించి ఉంటదనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే హియరింగ్ ఇంపైర్‌మెంట్ ఆర్ సెరెబ్రల్ పాలిసీ, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఆర్ విజువల్ ఇంపైర్‌మెంట్ చూసుకున్నట్లయితే మనము ఇంగో ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం ఓవర్‌లుక్‌లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతాం కాబట్టి ఆప్షన్‌ని 4 చదువుకోవాల్సిందే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంటలెక్చువల్ డిజబిలిటీ కండిషన్స్‌కి మనకు ఏమనుకుంటాం అవి వారికి పర్సెప్షన్స్ ఆర్ కాగ్నిషన్ లెవెల్‌లో ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఊహించుకోవడం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటలెక్చువల్ డిజబిలిటీని పిల్లల్ని ఊహించుకొని ఒక 'తాజ్‌మహల్' గురించి ఊహించుకోమంటే కొద్దిగా ఇబ్బందిగా లోనయ్యే పిల్లవాడు మనకు ఇంటలెక్చువల్ డిజబిలిటీ కండిషన్స్‌లో మనకు ఉంటది. విజువల్ ఇంపైర్‌మెంట్ వారు చేసుకోవచ్చు. వారికి ఊహాలోకాన్ని మనం కల్పించొచ్చు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డిపెండ్ ఆఫ్ ఆన్సర్ దేన్ని బట్టి ఉంటదంటే, మనకక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ బట్టి ఉంటది. ఈ క్రైటీరియాలో ఇక్కడ ఐడీ కంటే వేరే డిజేబుల్డ్ ఇచ్చినప్పుడు అందరితో పోలిస్తే కొద్దిగా వీఐ పిల్లల్ని ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా వేరే ఆటిజం పిల్లల్ని ఆప్షన్ పెట్టుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి 4 డిజేబుల్డ్స్ క్రైటీరియా తోటి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతది అనే ఆప్షన్ చూసుకున్నట్లయితే, మనకిక్కడ ఒక విద్యార్థి తరచుగా కూడికకు బదులు గుణకారం చేస్తుంటాడు. ఈ విద్యార్థి ఈ వైకల్యానికి చెందవచ్చు. ఏంటిది? డూయింగ్ మల్టిప్లికేషన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అడిషన్ బదులు మల్టిప్లికేషన్ చేస్తుండు. అంటే ఏంటిది మనకు ఇక్కడ హియరింగ్ డిజబిలిటా, అటాక్సియానా, విజువల్ ఇంపైర్‌మెంటా, అనీమియానా? యాక్చువల్‌గా ఇక్కడ ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే కూడికకు బదులు గుణకారం చేస్తుండంటే పిల్లవాడు అభ్యసన వైకల్యానికి లెర్నింగ్ డిజబిలిటీకి చెందినవాడు. లెర్నింగ్ డిజబిలిటీలో
తనకి ఇబ్బందిగా ఉన్నది అనేటువంటిది చూసుకోవచ్చు. లెర్నింగ్ డిజేబుల్డ్‌లో 4 టైప్స్‌లో మనకేంటిది డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్ఫాక్సియా ఉన్న దాంట్లో మనకు ఏంటిది మనకిక్కడ ఏమి ఇవ్వలేదు. బట్ ఇక్కడ క్వెషన్ ఏమిచ్చిండు? కూడికకు బదులు గుణకారం అంటే మ్యాథమెటికల్ కండిషన్స్‌లో పిల్లలకు ఇబ్బందికి గురైతే అది మనకు ఏంటిది డిస్కాల్కులియా అంటే డిస్కాలిక్యులియా మనకు వర్ణించుకో డెఫినిషన్ ఉంది కాబట్టి ఇందులో అసలు క్వెషన్‌కి ఆప్షన్స్ కరెక్ట్ లేవు కాబట్టి ఇందులో ఏది పెట్టినా కూడా అంటే అన్నిటికి కూడా ఆప్షన్ లేదు కాబట్టి ఏది పెట్టినా కూడా ఇచ్చేస్తారు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకు డిస్కాలిక్యులియా అని ఇవ్వాలి. లేకపోతే అభ్యసన వైకల్యం అని ఇయ్యాలి. హియరింగ్ డిజబిలిటీ కాదు. అటాక్సియా అనేటువంటిది సెరెబ్రల్ పాలిసీలో ఒక టైప్ ఆఫ్ అటాక్సియా కూడా మనకు సెరెబ్రల్ పాలిసీలో టైప్ ఆఫ్ మనకు అటాక్సియా. విజువల్ ఇంపైర్మెంట్ కాదు. ప్లస్ వచ్చేసి అనీమియా అంతకంటే కాదు. అది ఏంటి అనీమియా మనకు బ్లడ్ సంబంధించింది కాబట్టి అది చూసుకోవచ్చు. తరచుగా కూడిక గుణకారం చేస్తుంటే అది మనకు లెర్నింగ్ డిజేబిలిటీ ఏది పెట్టినా అది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సెరెబ్రల్ పాలిసీ పిల్లలకు క్రింది ఉపకరణాలలో ఏది అవసరం? ఏంటిది సెరెబ్రల్ పాలిసీ పిల్లలకు ఏముంటాయి మనకు? ఇంతకుముందు అక్కడ రేల్ అండ్ ర్యాంపింగ్ అనుకున్నాం కదా! సెరెబ్రల్ పాలిసీ పిల్లలకు మనకు మొబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పోవడానికి మొబిలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కాబట్టి మనకు వారికి ఎట్లాంటి ఎయిడ్స్ వాడాలి? మొబిలిటీ ఎయిడ్స్ వాడాలి. ఓకేనా? మొబిలిటీ ఎయిడ్స్ ఆర్ నాన్ మొబిలిటీ ఎయిడ్స్ అని మనకు ఉంటాయి. మొబిలిటీ ఎయిడ్స్ అనేటిది ఒక వ్యక్తిని లేకపోతే ఒక విద్యార్థిని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి తీసుకుపోయేటివి మనకు మొబిలిటీ ఎయిడ్స్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి అవసరం మరి మొబిలిటీ ఎయిడ్స్? సెరెబ్రల్ పాలిసీ పిల్లలకు సారీ సెరెబ్రల్ పాలిసీ పిల్లలకి ఏది అవసరం అంటుండు కాబట్టి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకుపోయేది ఏముంటది ఇలా? కళ్ళద్దాలు కాదు, స్పెక్టాకిల్స్ కావు, హియరింగ్ ఎయిడ్ కాదు, అబాకస్ కాదు. వీల్ చైర్ ద్వారా మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మనం పిల్లలు తీసుకెళ్ళొచ్చు కాబట్టి మొబిలిటీ ఉంటది కాబట్టి సెరెబ్రల్ పాలిసీ పిల్లలకు మనకు చక్రాల కుర్చీ, వీల్ చైర్ అనేటువంటిది అవసరం అనేటువంటి విషయం ఇక్కడ ఆప్షన్‌ని మనం పెట్టుకోవాలి. అంటే ఏ డిజేబిలిటీ ఇక్కడ ఉపకరణాల గురించి అడిగినప్పుడు చాలా రకాలైన ఉపకరణాలు ఉంటాయి. అందులో మొబిలిటీ ఎయిడ్స్, నాన్ మొబిలిటీ ఎయిడ్స్ ఉన్నప్పుడు మొబిలిటీ ఎయిడ్స్ ఏ డిజేబిలిటీకి అవసరం, నాన్ మొబిలిటీ ఎయిడ్స్ ఏ డిజేబిలిటీకి అవసరం ఒక క్రైటీరియా మనం డివైడ్ చేసుకున్నా కూడా మనకు ఈజీగా మనకు క్వెషన్ బట్టి ఆన్సర్‌ని ఈజీగా మనము ఫైండ్ ఔట్ చేసే అవకాశం ఉంటుంది. హీమోఫిలియా అనేది దీనిలో ఒక రకం. హీమోఫిలియా అనేటువంటిది దీనిలో ఒక రకం. ఇక్కడ మస్కులర్ డిస్ట్రోఫియా, ఆటిజమా, సికిల్ సెల్ డిసీజా, సెరెబ్రల్ పాలిసా. హీమోఫిలియా అనేటువంటిది దేనికి హీమోఫిలియా అంటే ఏంటిది? రక్తం గురించి వైకల్యం. అంటే మనకు 21 డిజబిలిటీల ప్రకారం మనకేమున్నది? హీమోఫిలియా అనేటువంటిది అదొక 21 టైప్ ఆఫ్ డిజబిలిటీలో హీమోఫిలియా కూడా ఉన్నది. కానీ అదొక డిజబిలిటీ అయినా కూడా దేనికి సంబంధించింది అన్నప్పుడు ఏదైనా బ్లడ్ గురించి చెప్పినప్పుడు అది రిలేటెడ్ టు బ్లడ్ గురించే ఉంటది కాబట్టి మస్కులర్ డిస్ట్రోఫీ కాదు, ఆటిజం కాదు, సెరెబ్రల్ పాలిసీ కాదు, సికిల్ సెల్ డిసీజ్ అనేటువంటిది చూసుకోవచ్చు. సికిల్ సెల్ డిసీజెస్‌లో ఏమైతది మనకు ఎర్ర రక్త కణాలు 120 డేస్ యాక్చువల్లీ ఎర్ర రక్త కణాలు అందుకనే రక్త అనాటమీస్ కూడా అప్పుడు మనం చదువుకోం మనం. ఇక్కడ బ్లడ్ గురించి చదువుకున్నప్పుడు బ్లడ్ యొక్క అనాటమీ చదివితే బ్లడ్ యొక్క జీవితకాలం బ్లడ్‌లో ఏముంటాయి సెల్స్ ఉంటాయి. ఆ సెల్‌లో మనకు మెయిన్ సెల్స్ ఏంటి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇవి ఉంటాయి కదా! అందులో ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? 120 రోజులు. ఆ 120 రోజులు తర్వాత అవి నశించిపోయి మళ్ళా కొత్తయి రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. చనిపోతే వస్తూనే ఉంటాయి. చనిపోతే వస్తూనే ఉంటాయి. మరి అందులో 120 రోజులు ఉంటే నార్మల్‌గా ఆరోగ్యకరమైనటువంటి మానవుల్లో 120 రోజులు బతుకుంటే మనకిక్కడ సికిల్ సెల్‌లో ఉన్నప్పుడు ఏమైతది అది 20 డేస్, 15 డేస్, 30 డేస్ గానే ఉండడం జరుగుతది. లేకపోతే బిలో 10 డేస్ గానే ఉండడం జరుగుతది. అట్లాంటి టైంలో ఏమైతది రక్తంలో పోషకాలు నశించిపోయి ఆ మనిషి నీరసించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనికి ఏమొస్తది మనకు హీమోఫిలియా అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది. అనే విషయం ఒకదానికొకటి రిలేటెడ్‌గా కొన్ని సందర్భాల్లో ఒక డిజబిలిటీకి ఇంకో డిజబిలిటీ రిలేటెడ్‌గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రక్తం గురించి రక్తానికే అసోసియేటెడ్ ఉంటది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ మనం సికిల్ సెల్ డిసీజెస్‌గా మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బడిలో ప్రత్యేక అవసరాల పిల్లలకు నమోదు అయిన వారికి ఇది తప్పనిసరి చేశారు అనేది ఒకటి చూస్తే దిస్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్కూల్స్ ఇన్కమ్ సర్టిఫికేటా డిజేబుల్డ్ సర్టిఫికేటా ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లానా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ చూసుకున్నట్లయితే బడిలో చేర్చిన ప్రత్యేక అవసరాల గల పిల్లలు ఇంక్లూజివ్ సెటప్ లో బడిలో చేరిస్తే ఆ బడిలో విద్యార్థి యొక్క ఏంటిది అభ్యసనాన్ని పెంపొందించడానికి ఆ విద్యార్థికి మనము వ్యక్తిగత విద్యా ప్రణాళికను రచించుకుంటాం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి మనకు ఐఈపీస్ అనేటువంటిది తప్పనిసరి ఉంటది. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, డిజేబుల్డ్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు. డిజేబుల్డ్ సర్టిఫికేట్ లేకున్నా ఎన్రోల్ చేయాల్సిందే. ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఎన్రోల్ అయినాక మనం ఇప్పిస్తాం కాబట్టి ఏంటిది ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేటువంటిది తప్పనిసరి అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే
వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కమ్ అండర్ లెర్నింగ్ డిసేబిలిటీస్. ఇందులో లెర్నింగ్ డిసేబిలిటీస్ లో లేనిది మన టైప్ ఆఫ్ తెలిస్తే, ఓకేనా, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిసేబిలిటీ ఎన్ని రకాలు తెలిస్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఈజీగా పెట్టొచ్చు. గతంలో చెప్పుకున్నాము, ఇంతకుముందే మనం 2, 3 సార్లు చెప్పుకున్నాం. లెర్నింగ్ డిసేబిలిటీ 4 టైప్స్ అని చెప్పుకున్నాము. అందులో డిస్గ్రాఫియా ఉంది, డిస్ఫాక్సియా ఉంది, డిస్కాలిక్యులియా ఉంది. ఇక్కడ స్పాస్టిసిటీ అనేది లేదు. స్పాస్టిసిటీ దేనికి సంబంధించింది? అది మనకు సెరిబ్రల్ పాలసీ కండిషన్ సంబంధించింది కాబట్టి మనకు అది కాదు అనేటువంటి సంబంధించింది. ఎల్డీకి ఎస్ఎల్డీకి సంబంధించింది కాంది ఫస్ట్ ఆప్షన్ గా మనము పెట్టుకోవాలి. మన డెఫినేషన్స్ అంటే ఒక డిజేబుల్డ్ సంబంధించిన డెఫినేషన్, దాని టైప్స్ తెలిసినా కూడా ఈజీగా ఆప్షన్ పెట్టుకోవచ్చు. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలియకుండా ఆడ్ అండ్ అవుట్ కూడా పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ చదివి కూడా ఆప్షన్స్ ఆ క్వశ్చన్ కి ఏది రిలేటెడ్ గా మనము చూసుకోవచ్చు అనే విషయం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ ఏముంది మళ్ళా 136 లో మెదడులోని అనుమస్తిష్క భాగానికి హాని కలిగడం వల్ల ఇది సంభవిస్తుంది. అదే మనం అనుకున్నాము, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ కానీ, సెరెబ్రల్ పాలసీ కానీ, ఆటిజం కానీ, ఎస్ఎల్డి కానీ, దట్ టు అసోసియేటెడ్ టు బ్రెయిన్ అనుకున్నాం కాబట్టి బ్రెయిన్ యొక్క అనాటమీ చదువుకుంటేనే ఈ యొక్క ఆప్షన్ పెట్టగలుగుతాం. కాబట్టి అనాటమీస్ కూడా మనకు ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకు అనుమస్తిష్కం అంటే ఏంటిది? సెరెబెల్లం. ఓకేనా, సెరెబెల్లం డ్యామేజ్ అయితే ఏది అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవాలి. మనకు సెరెబెల్లంలో డ్యామేజ్ అయితే మనకు ఏమొస్తుంది? మనకు అటాక్సియా అనేటువంటిది ఆ, రావడం జరుగుతుంది అనే విషయం చూసుకోవచ్చు. అటాక్సియా అనేటువంటిది ఇక్కడ మనకు సెరెబెల్లంలో డ్యామేజ్ అయితే అటాక్సియా వస్తుంది. బాసల్ గాంగ్లియాలో, బ్రెయిన్ లోని బాసల్ గాంగ్లియా పార్ట్ అది ఎఫెక్టెడ్ అయితే మనకు అథ్రోటిస్ అండ్ రిజిడిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది మనకు సెరెబ్రల్ పాలసీ సంబంధించింది. బ్రెయిన్ యొక్క అనాటమీ, సెరెబ్రల్ పాలసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రెయిన్ యొక్క అనాటమీ చదివితే మనకి ఇది ఈజీగా క్వశ్చన్ మనం పెట్టొచ్చు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ని 30 మార్క్స్ మనకు డిఫైన్ చేస్తాయి. మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగానే ఉన్నాయి. ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? మనకు బ్లూ ప్రింట్ ప్రకారం ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు 10 మార్క్స్ టెట్ లో ఎక్కువ. వేరే అభ్యర్థులతో పోలిస్తే మనకి ఇక్కడ 10-15 మార్క్స్ ఇటువంటి దాంట్లో మనకు తేడా రావడం వల్ల మనకు స్కోర్ అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. తద్వారా వెయిటేజ్ లో మనకు 1 మార్క్స్ 2 మార్క్స్ వెయిటేజ్ 0.5 మార్క్స్ ద్వారా కూడా ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనకు ఇంపార్టెంట్. హార్డ్ క్వశ్చన్స్ ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీ క్వశ్చన్స్ ని ఈజీగానే పెట్టొచ్చు అనే విషయం చూసుకోండి. ఇక్కడ అకార్డింగ్ ద లోవెన్ఫీల్డ్, విజువల్ ఇంపైర్మెంట్ విల్ అఫెక్ట్ ఇన్ 3 many ways ఆన్ ఏ పర్సన్. దిస్ మెనీ వేస్ ఆన్ ఏ పర్సన్. లోవెన్ఫీల్డ్ ప్రకారం ఒక వ్యక్తిపై దృష్టి లోపం ఇన్ని విధాలుగా ప్రభావం చూపుతుంది అనే క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2, 3, 4, 6. 2, 3, 4. ఇక్కడ లోవెన్ఫీల్డ్ మనకు ఎన్ని టైప్స్ గా 3 టైప్స్ గా రావడం జరుగుతుందని వివరించడం జరిగింది. ఇది మనకు విజువల్ ఇంపైర్మెంట్ ఆ నోట్స్ లో మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అనే విషయం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ భారత పునరావాస మండలి ఈ చట్టం ఆమోదించిన సంవత్సరం. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్డ్ ఇన్ ఎప్పుడు 1992 అనేది మనకు అందరికి పరిచయమే సంవత్సరం. మనకు ఆప్షన్ వచ్చేసి 1992 గా చూసుకోవాలి. ఏ ప్రముఖ దివ్యాంగ వ్యక్తి జన్మదినం? 27/6/1880, జూన్ 27th. ఎవరు మరి చూసుకున్నట్లయితే మనకు జూన్ 27th మనకు హెలెన్ కెల్లర్ అనే వారి హెలెన్ కెల్లర్ యొక్క జన్మదినంగా చూసుకోవచ్చు. మరి లూయిస్ బ్రెయిలీ చూసుకున్నట్లయితే ఎప్పుడు మనకు జనవరి 4 కదా, జనవరి 4 కి లూయి బ్రెయిలీ జన్మదినం. ఇక్కడ హెలెన్ కెల్లర్ జూన్ 27. ఇక్కడ రాసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మోడల్ పేపర్ కూడా ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసిన ఆప్షన్స్ పక్కకు ఒక 1 లైన్ మీరు రాయాలి. 1 లైన్ ప్రకారం దానికి సంబంధించిన విషయాన్ని మీరు రాస్తే ఒకసారి పేపర్ మొత్తం 150 క్వశ్చన్ చూసినాక చూడండి ఎంత నోట్స్ ఉంటుందో మీ చేతిలో. నోట్స్ లేదు అని కన్ఫ్యూజ్ కాకండి. ఎటువంటి మనకు తొందరపాటు గందరగోళం అవసరం లేదు. చిన్నగా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి కన్ఫ్యూజన్స్ అవసరం లేదు. ఒకదానికి కోర్ రిలేటెడ్ గా చదువుకుంటూ పోతే చాలా ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. మిగిలిన సబ్జెక్ట్స్ మీద మనకి ఎక్కడైతే మార్క్స్ పోయే అంశాలు ఉంటాయో ఆ సబ్జెక్ట్ మీద కొద్దిగా ఎక్కువ టైం దృష్టి కేంద్రీకరించండి. స్పెషల్ ఎడ్యుకేషన్ లేదని చెప్పేసి వేరే విషయాల మీద తక్కువ దృష్టి చేసి మార్క్స్ పోగొట్టుకోకండి. టెట్ విషయంలో మనకు వెయిటేజ్ అనేది అత్యంత ప్రాధాన్యత అనే విషయం కూడా గమనించుకోవాలి. ఇక్కడ భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం మొట్టమొదటిగా ఆమోదించిన చట్టం అనేటువంటి చూసుకున్నట్లయితే మనకు ద ఫస్ట్ యాక్ట్
enacted by Government of India for person with disabilities, mental health act, person with disability act, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్, నేషనల్ ట్రస్ట్ యాక్ట్. ఇందులో చూసుకున్నట్లయితే మెంటల్ హెల్త్ యాక్ట్ ఎప్పుడొచ్చింది, పీడబ్ల్యూ ఎప్పుడొచ్చింది, ఆర్సీఐ ఎప్పుడొచ్చింది, ఎన్టీఏ ఎప్పుడొచ్చింది అని చూసుకోవాలి ఖచ్చితంగా. మనకు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఎప్పుడొచ్చింది మనకు 2000, మనకు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 2000 కాదు 1999లో రావడం జరిగింది. ఆర్సీఐ యాక్ట్ ఎప్పుడొచ్చింది మనకు 1992 రావడం జరిగింది. ఇంతకుముందు మనకు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. వికలాంగుల చట్టం మనకు 95 అండ్ పీడబ్ల్యూడి రివైజ్డ్ 2016. ఓకేనా. మరి మనకు ఇది కూడా తెలియదు మెంటల్ హెల్త్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి చూసుకున్నట్లయితే మనకు 1987లో ఇది ఎనాక్టెడ్ అవుతుంది. కాబట్టి మనకు ఫస్ట్ వచ్చిందంటే ఆ ఇయర్ లో మనకు అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే మనకు తెలుస్తుంది 1987 ఇస్ ద రైట్ ఆన్సర్. అది మానసిక ఆరోగ్య చట్టం అనేటువంటిది చూసుకోవచ్చు. దాని తర్వాత ఒకటి 1987 తర్వాత 1995 రావడం జరిగింది. 1995 తర్వాత ఏంటి మళ్ళీ ఆర్పిడబ్ల్యూ 2016లో రావడం జరిగింది. అందుకన్నా ముందే మనకు 1992 ఏంటి మనకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 1999లో ఏంటిది 95 యాక్ట్ ఏం చెప్పింది, కొంతమంది పిల్లలకి సంరక్షణ కూడా అవసరం ఉంటుంది. వారి హక్కులను భద్రంగా ఉంచడానికి, వాళ్ళకి జీవితాన్ని కూడా సెక్యూరిటీగా ఉంచడానికి వారికి భద్రత అవసరం అని చెప్పేసి 95కి ఇంకా అడిషనల్ గా మనకు ఏంటిది మనకు 99 చట్టాన్ని చేయడం జరిగింది, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఒకదానికి కోరిలేటెడ్ గా చదువుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇక్కడ మానసిక రుగ్మత మరియు బుద్ధిమాంద్యత అనేటువంటిది సేమ్ క్వశ్చన్స్. ఇంటెలెక్చువల్ డిజేబిలిటీకి ఇక్కడ ఆటిజం ఒకటేనా అని అడిగినప్పుడు ఇక్కడ మెంటల్ ఇల్నెస్ అండ్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ కూడా రెండు అనేటువంటివి ఎటువంటివి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రెండు వేరువేరా, రెండు ఒకటేనా, బహుళ వైకల్యమా, స్వతంత్ర వైకల్యమా అనేది చూసుకున్నట్టయితే బోత్ ఆర్ డిఫరెంట్. ఓకేనా. రెండు వేరు అనేటువంటిది చూసుకోవాలి. ఇండిపెండెంట్ డిజేబిలిటీ కాదు, బోత్ ఆర్ సేమ్ కాదు, మల్టిపుల్ డిజేబిలిటీ కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. ఆ డిజేబిలిటీ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ కండిషన్స్ వేరు, ఇక్కడ మెంటల్ ఇల్నెస్ కండిషన్స్ వేరే అనే విషయం చూసుకొని రెండు వేరుగా ఆప్షన్ పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ద లెర్నింగ్ డిజేబిలిటీ జెనెటిక్, పర్యావరణం, ఎన్విరాన్మెంటల్, మీడియా, ఫ్రెండ్స్. ఏంటిది లెర్నింగ్ డిజేబిలిటీకి మనకు దేన్ని మనము చూసుకున్నట్లయితే మనకు జెనెటిక్స్, జన్యుపరమైనటువంటి అంశాల వల్ల మనకు అభ్యసన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అనే విషయం చూసుకోవచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫేస్డ్ ప్రాబ్లం విత్ హియరింగ్ ఇంపైర్మెంట్, లో విజన్, లెర్నింగ్ డిజబిలిటీ, డౌన్ సిండ్రోమ్. ఏంటిది ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మనకు అభ్యసన సమస్యలతోటి ఎదుర్కొన్నవాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే ఒక వ్యక్తులు ఓకేనా, ఏది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో వారికి కొంతమందికి డిజబిలిటీస్ కూడా ఉండడం జరిగింది. డిజబిలిటీ రంగంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తులకు ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నాయో కూడా మనం ఒక ఎగ్జామ్ పోయే ముందు గమనించుకోవాలి. ఒక విద్యార్థి తరచుగా గర్ల్ను గ్రిల్ గా రాస్తుంటాడు. ఇతనికి ఇది ఉండవచ్చు అని ఇతనికి ఇది ఉండవచ్చు. ఏ స్టూడెంట్ రైట్స్ గ్రిల్ GRIL instead of GIRL. Often he might be having visual impairment, learning disability, speech impairment, autism. ఏం రాసిండు, రాయడంలో ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నాడు. రాయడంలో ఇబ్బందులు ఎవరికి ఉంటాయి, అభ్యసన వైకల్యాలకు ఉంటాయి. డైరెక్ట్ గా డిసేబిలిటీ అడిగింది కాబట్టి సబ్సిడరీ డిజేబిలిటీ కాదు కాబట్టి, కండిషన్ అడగలేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఆప్షన్ పెట్టుకోవచ్చు లెర్నింగ్ డిజేబిలిటీ. ఇక్కడ లెర్నింగ్ డిజేబిలిటీ అనకుండా లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్నటువంటి వేరే టైప్స్ ను అడగడం జరుగుతుంది. ఇక్కడ రాయడంలో ఇబ్బంది కాబట్టి డిస్గ్రాఫియాగా మనము మెన్షన్ చేసుకోవాలి. ఆప్షన్ అది ఇస్తే డిస్గ్రాఫియా పెట్టుకోవాలి. అది ఇవ్వలేదు కాబట్టి అభ్యసన సమస్యలకు మనం కరెక్ట్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. ప్రత్యేక అవసరాలుగా బిడ్డ జన్మించడానికి ముఖ్య కారణాలలో ఒకటి గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి ఏంటి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు గివ్ బర్త్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఏ మదర్ వెన్ షీ ఈస్ ప్రెగ్నెన్సీ, రీడింగ్ కామిక్స్, ఫీలింగ్ స్ట్రెస్, ఏంటి టేకింగ్ న్యూట్రిషన్ ఫుడ్, డూయింగ్ ఎక్సర్సైజ్. దేనికి గురి అయితే పిల్లలు పుడతారు, మనకు ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ అనేటువంటి విషయం మనం చూసుకోవచ్చు. ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఎప్పుడు ఉంటాయి, మనము ప్రెషర్ బాగా పెట్టినప్పుడు, అంటే ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు మన దాంట్లో బాడీలో టాక్సిక్ హార్మోన్స్ అనేటువంటిది రిలీజ్ కావడం జరుగుతుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఓకే, కానీ ఏంటిది ప్రెగ్నెన్సీ పీరియడ్ లో అటువంటి టాక్సిక్ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకపోతే హార్మోన్స్ అనేటువంటిది ఎవరి మీద
హార్మోన్స్ ఇంబాలెన్స్ కావడం వల్ల న్యూరలాజికల్ గా కూడా ఎవరి మీద ఇంపాక్ట్ అవుతుంది, తల్లి తట్టుకున్నా కూడా తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ తట్టుకోలేకపోతుంది. కాబట్టి వచ్చేటువంటి పుట్టబోయే బిడ్డ అనేటువంటిది కొద్దిగా ఎలా నార్మల్ గా కాకుండా కొద్దిగా డిఫెక్ట్ గా లేకపోతే డిజబిలిటీ ఆ దానిలో పుట్టడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనను గురి కాకుండా ఉంటది. కాబట్టి వెనకట మనుషులు ఏం చెప్పేది, ఏ విషయాలున్నా కూడా తొందరగా గాని ఆందోళనకు గురి కావడం గాని, లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్నోళ్ళకి కొన్ని విషయాలు చెప్పకపోయేది. ఎందుకంటే ఆందోళనకు గురి అయితే వచ్చేటువంటి బిడ్డ మీద దాని ప్రభావం చాలా పడుతుంది కాబట్టి. ఇక్కడ ఐక్యూ ఆఫ్ ద స్లో లెర్నర్స్. మనం ఇంతకుముందే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఏంటిది ఐక్యూ లెవెల్స్, ఐక్యూ అంటే ఏంటిది, ఐక్యూ డెఫినేషన్ ఏంటిది, ఆహ్, ఏంటిది అత్యంత ప్రభావితులు అయినటువంటి టెర్మన్ ప్రకారం అత్యంత ప్రభావవంతమైన పిల్లలు ఎవరు అనేటువంటిది చూసుకున్నట్లయితే అత్యధిక ప్రతిభావంతులు చూసుకున్నట్లయితే 150 అనుకున్నాము. ఇక్కడ మనకు ఏమన్నాడు, స్లో లెర్నర్స్ అన్నాడు. ఏంటిది మనకు స్లో లెర్నర్స్ యొక్క ప్రజ్ఞాలబ్ధి 20 కంటే ఎక్కువ, 120 కంటే ఎక్కువ, 90, 110 మధ్య, 70, 90 మధ్యలో. 70, 90 మనకు ఎక్కడ స్లో లెర్నర్స్ ఎక్కడ ఉంటారు, మనకు బార్డర్ లైన్ లో ఉంటారు. బార్డర్ లైన్ ఎక్కడ ఉంటుంది, బార్డర్ ఎక్కడ ఉంటుంది, డిజబిలిటీ బార్డర్ మన 70 మీద ఉంటుంది. ఎందుకు 50, 70 మీద మనం మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ అంటాం. అంటే 70 పైన అది బార్డర్. ఇంకో 71 రావంగానే అది వాళ్ళు బాగా చదువుతారని కాదు. 70 కాడ డిజబిలిటీ అయినప్పుడు 70 కాడ ఉంటుంది, దానికి అసోసియేటెడ్ గానే ఉంటారు. కాబట్టి అది బార్డర్ లైన్ గా మెన్షన్ చేసుకోవచ్చు. 70 to 80 బార్డర్ లైన్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే 70 to 90 మనం స్లో లెర్నర్స్ గా, అంటే ఇటు నార్మల్ గా కాకుండా ఇటు డిజబిలిటీ కాకుండా వాడు మధ్యస్థంగా ఉండి కొద్దిగా అకాడమిక్ లో వేరే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా నార్మల్ గా ఉన్నా కూడా కొన్ని అకాడమిక్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి వారు కొద్దిగా స్లోగా చదవడం అనేటువంటిది ఇంపాక్ట్ ఇక్కడ గురి అవుతారు. మరి 70, 90 అనేటువంటిది మనం రైట్ ఆప్షన్ గా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల స్థాయిలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నిర్వహిస్తున్న కేంద్రాలు ఏంటి, మనకు రైతు భరోసా కేంద్రాల, విద్యా కేంద్రాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, భవిత కేంద్రాల. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్. మనకు భవిత సెంటర్స్ అనేటువంటిది మండల స్థాయిలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నిర్వహిస్తున్న కేంద్రాలు. రివర్స్ క్వశ్చన్, భవిత కేంద్రాలని ఆంధ్రప్రదేశ్ లో భవిత కేంద్రాలని ఆ ఎక్కడ ఏ ఏ క్రైటీరియాలో నిర్వహిస్తున్నారు, జిల్లా కేంద్రాల, రాష్ట్ర స్థాయి, మున్సిపాలిటీ స్థాయి, మండల స్థాయి అనేటువంటిది ఇంతకుముందు ఒక క్వశ్చన్ రిపీట్ కావడం జరిగింది. అదే రివర్స్ క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. అంటే భవిత కేంద్రాలను ఇక్కడ చూడంగానే అక్కడ ఎవరైనా మున్సిపాలిటీ స్థాయి, జిల్లా స్థాయిని పెడితే వారి పోయి ఆప్షన్ ఏం చేయాలి, మండల స్థాయి అనేటువంటి ఆప్షన్ ఇక్కడ పెట్టుకోవాలి. ఏంటి డివిజన్ స్థాయి అని అడగడం జరిగింది. కానీ భవిత కేంద్రాలు ఏ స్థాయి అండి, ఇక్కడ మన మండల స్థాయి అనేటువంటి ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఒక క్వశ్చన్ కి 2 ఆన్సర్స్ ఇక్కడ డైరెక్ట్ కనబడుతున్నాయి. అంటే ప్రతి క్వశ్చన్స్ కూడా మనకి ఈజీగా పెట్టడం జరిగింది అన్ని చూసుకున్నట్టయితే. ఇక్కడ ఐసా ISSAA టెస్ట్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ టు అసెస్ చిల్డ్రన్ విత్ డెఫ్, బ్లైండ్, హిమోఫీలియా, ఆటిజం. ఇది మనకు ఏంటిది, మనకు ఇండియన్ స్కేల్ ఆఫ్ ఆటిజం. ఓకేనా, ఇండియన్ స్కేల్ ఆఫ్ ఫర్ ఆటిజం అనేటువంటిది చూసుకున్నట్టయితే మనకు ఐజా టెస్ట్ అనేటువంటి ఉంటది, ఇండియన్ స్కేల్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం. ఓకేనా, ఇది మనకు NIP8 వరే ఏంటి మనకు NIMH. అప్పుడు NIMH ఇప్పుడు పేరు మారి ఏమైంది, NIE-P8 గా మారింది. సికింద్రాబాద్ వారు ఈ ఐసాని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ డెఫినేషన్ అబ్రివేషన్ తెలిస్తే మనకు ఆప్షన్ కరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇండియన్ స్కేల్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఆటిజం గా అన్నప్పుడు ఇది ఎవరికి, ఆటిజం పిల్లలకి ఉపయోగపడుతుంది అనేటువంటిది విషయం చూసుకోవచ్చు. ఈ ఐసాలో ఏం రేటింగ్స్ ఉంటాయి, ఎన్ని పాయింట్స్ ఉండేటువంటి నోట్స్ లో, ఆటిజం నోట్స్ లో మీకు ఇన్ డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ లో ఈ పిల్లలకు శిక్షణ ఇవ్వడం మంచిది. ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ అనేది ఎవరికి ఉంటది, మనకు ఎక్కువ ఉపయోగం హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలకి మనకు కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ లో వారి నిష్ణాతులు తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆ పిల్లలకు శిక్షణ ఇవ్వడం కూడా మంచిది అనే విషయం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రత్యేక అవసరాల పిల్లలకు వీటిలో భాగస్వాములు చేయరాదు. పండుగలు, వివాహ వేడుకలు, వాహనాలు నడపడం, బంధువుల ఇళ్లకు వెళ్ళడం, ఏంటి డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్ ని అందులో భాగస్వామ్యం చేస్తే మనకు కొద్దిగా ఏంటిదే ప్రమాదకూర, అది మనకేంటిది ప్రమాద భరితం. కాబట్టి అటువంటి వాటి జోలికి పోకుండా ఇంక్లూజివ్ చేయాలి. వేరే ఆప్షన్స్ అన్ని మనకు ఇంక్లూజివ్ సెటప్ లో ఉన్నవి, ఇదొకటి మాత్రమే అది డేంజర్ జోన్ కిందకి ఉంది. కాబట్టి అందులో భాగస్వామ్యం చేయరాదు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకొని డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్ ని ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా మిత్రులు,
తదుపరి గూడా మనకు ఇంకా ఇది 3 కాబట్టి పార్ట్ 4, పార్ట్ 5లో గూడా మనకు ఈ సమగ్ర విశ్లేషణ ఏదైతే క్వెషన్స్‌కి ఆన్సర్స్ మీద విశ్లేషణ చేసుకుంటే, మనకాడ ఎక్కువ నోట్స్ మనకే సెల్ఫ్‌గా నోట్స్‌ని ఎక్కువ గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకదానికి క్వెషన్ టు ఆన్సర్ తెలవకపోతే, ఆన్సర్ టు క్వెషన్ ఫార్వర్డ్ చైనింగ్ రాకపోతే మనం ఏం చేస్తాం, బ్యాక్వర్డ్ చైనింగ్ ఎలా అయితే పోతామో, ఇక్కడ గూడా క్వెషన్ టు ఆన్సర్ తెలవకపోతే ఆన్సర్ టు క్వెషన్. ఆన్సర్స్ గురించి కూడా మనకు ఆ సబ్జెక్ట్ తెలిస్తే ఆహ్, తెలిసినప్పుడు తెలిసినప్పుడు మనకు అందులో ఉన్నటువంటి క్వెషన్‌కి రిలేటెడ్ కాదన్నప్పుడు మనం దాన్ని యాడ్ ఆన్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అంటే 4 ఇది గాదు, అది గాదు, 1 గాదు, 2 గాదు, 3 గాదు అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమైతదండి? 4 అయితది. ఏది కాదనేది ఉండదు కదా! ఏదో ఒకటి అయితది కాబట్టి 1 గాదు, 2 గాదు, 4 గాదు అన్నప్పుడు 3 ఆన్సర్ అయితది. అట్లా ఆడ్ అండ్ ఔట్ కూడా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి మిత్రులందరూ ఈ సమగ్ర విశ్లేషణ చూసుకుంటూ నోట్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఎటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ నోట్స్ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు అనే విషయం గుర్తుంచుకొని, ఏదైతే టెట్ విషయంలో మనకు ఎక్కువ ఇబ్బందులు మన యాక్ట్స్ ఉన్నవి, వేరే సీడీపీలో ఇంకా పాలిసీస్ ఉన్నవి. ఆహ్, స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఎడ్యుకేషన్ కమిషన్స్ ఉన్నవి. ఆ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఇంక్లూజివ్ సెటప్‌లో ఏం చెప్పింది అనేటువంటివి దాని గురించి మొత్తం అవసరం లేకుండా అది ఎప్పుడొచ్చింది, ఎప్పుడు కమెన్సెంట్ అయింది, అది స్పెషల్ ఎడ్యుకేషన్ రంగంలో ఏం చెప్పిందనే విషయం మీద పరిజ్ఞానం ఉన్నా కూడా మన ఆన్సర్ పెట్టుకోవచ్చు అనే విషయం గమనించుకోండి. వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. ఇంకా ఇంగ్లీష్ అండ్ మనకి ఇంకేమున్నది తెలుగులో మనకు 60 మార్కులు ఉండడం జరుగుతుంది. 60 మార్కులు అనేటువంటిది మనకు వెయిటేజ్‌లో అత్యంత ప్రాధాన్యత అనే విషయం చూసుకోండి. ఇక్కడ ఎవరైతే పేపర్ 2బి రాస్తున్నారో, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పేపర్ రాస్తున్నారో అందరు స్పెషల్ ఎడ్యుకేటర్లు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ క్వెషన్స్ చేస్తారు. కానీ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్‌గా ఇంగ్లీష్‌లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ పెడతారో వాళ్ళు డీఎస్సీలో వారు జాబ్ కొట్టే అవకాశం హై ప్రాబబిలిటీ ఉంటదనే విషయం గమనించుకుంటూ వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. మీరు రోజుకు 1 గంట, 2 గంటలు మాకు ఎస్‌డిబి ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ నోట్స్ మీద ఆహ్, విషయ పరిజ్ఞానం తెలుసుకుంటూ వాటి మీద కూడా ప్రిపేర్ చేసుకోండని మీకు ఒక సజెషన్ ఇచ్చుకుంటూ మిత్రులందరూ మన యొక్క ఎస్‌డిబి స్టడీ సర్కిల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన మిత్రులందరికీ షేర్ చేయించి ఈ వీడియోస్‌ని కూడా ఇతర మిత్రుల గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.